హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హాట్ టాపిక్ అయితున్న రీఛార్జ్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు అర్థమయ్యేటట్టు ఈ 3 నెట్వర్క్‌లను కంపేర్ చేసి చూపిస్తాను. రీసెంట్‌గా జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు ప్లాన్స్ అన్నీ పెంచినారు. ఇది మనకు తెలిసిన విషయమే. రీసెంట్‌గా ఆనంద్ అంబానీ వెడ్డింగ్ అయితే జరిగింది. సోషల్ నెట్వర్క్‌లో వాళ్ళ డ్రెస్ ఎన్ని కోట్లు, వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్‌కి కోట్ల విలువ చేసే గిఫ్ట్స్ ఇచ్చారని, ఇవన్నీ చూసి మన ఇండియా మొత్తం ఓరి నాయనో! మన డబ్బులు తీసుకొని వీళ్ళు కొడుకు పెళ్లి ఘనంగా చేశారని. జియో యొక్క రివైజ్డ్ ప్లాన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే 2 జీబీ పర్ డే 28 డేస్ ప్రీవియస్‌గా వచ్చేసి 299 ఉండే. ఇప్పుడొచ్చేసి ప్రైస్ 349. 1.5 జీబీ పర్ డే 28 డేస్ ప్రీవియస్‌గా 239 ఉండే. ఇది 299కి ఇంక్రీజ్ చేశారు. ఎయిర్టెల్ ప్లాన్స్ మనం చూసుకున్నట్టయితే 179 పర్ 28 డేస్ ఇది 199కి పెంచినారు. 455 ఫర్ 84 డేస్ దీన్ని 599 రూపీస్ పెంచినారు. 1 ఇయర్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీవియస్‌గా 1799 ఉండే. దీన్ని 1999కి పెంచినారు. అంబానీ మీద కోపంతోని బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటున్నారా? బిఎస్ఎన్ఎల్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి మెయిన్‌గా 1 ఇయర్ ప్లాన్ అస్సలు తీసుకోకండి. మళ్ళా సిగ్నల్, నెట్ రాకపోతే స్ట్రక్ అవుతారు. మళ్ళా పోర్ట్ కూడా చేసుకోలేరు. సో 1 మంత్ ప్లాన్ తీసుకోండి. 1 మంత్ చూసాక నెట్ బాగుంటేనే 3 మంత్స్ ప్లాన్ అలా తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఉన్న ఏరియాలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వస్తుందో లేదో అని చెక్ చేయాలంటే nprf.com వెబ్సైట్‌కి వెళ్ళండి. అందులో మ్యాప్‌లో కవరేజ్ మ్యాప్‌లకి వెళ్ళండి. కెరియర్‌లో బిఎస్ఎన్ఎల్ అని సెలెక్ట్ చేయండి. తర్వాత బిఎస్ఎన్ఎల్ సెలెక్ట్ చేయండి. గ్రీన్ కలర్ ఏరియా ఉంటే 3G ఉన్నట్టు, 5G ఉంటే పర్పుల్ కలర్. ఇలా కాకుండా ఏం లేకపోతే బిఎస్ఎన్ఎల్ తీసుకుపోవడమే మంచిది ఫ్రెండ్స్. Thank you for watching.